ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈరోజు అవమానం, ది షేమ్ అనే మాటను ధ్యానిద్దాము. దీనికి కీవర్స్గా మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68 వచనాలు చూద్దాం. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమన్నది. మరి ఉమ్మి వేయటం, చాలామంది ఈ శ్రమల దినాలలో ధ్యానించేది ఏంటంటే యేసయ్య మన కొరకు అనుభవించిన శ్రమలను మాత్రమే మరి వారు మెడిటేట్ చేస్తూ ఉంటారు, జ్ఞాపకం తెచ్చుకుంటారు. అయ్యా, నా చెడు తలంపులకు బదులుగా మీరు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారు. నా పాపపు చేతులతో చేసిన పాపపు కార్యాలను బట్టి చేతులకు మేకులు కొట్టించుకున్నారు. నా చెడు నడతను బట్టి కాళ్ళకు మేకులు కొట్టించుకున్నావయ్యా అని ఈ రీతిగా అందరూ మరి యేసయ్య పొందుకున్న శ్రమలనే ధ్యానిస్తారు తప్పించి యేసయ్య అనుభవించిన అవమానాన్ని ఎవరు ధ్యానించరు. మరి యేసయ్య షేమ్ ఫేస్ చేసిన తర్వాతే సఫరింగ్స్కి అప్పచెప్పబట్టం మనం చూస్తూ ఉంటాం అనమాట. అసలు ఉమ్మి వేయటం ఏంటండి? మనం ఒక చిన్న మాట అంటమే పడమే, ఉమ్మి వేయటం అంటే చాలా అవమానకరంగా ఉంటుంది కదా. ఒక మనిషి మొహం మీద, అందున ఉమ్మి వేయటం కూడా ముఖం మీదే అని మనం మరి ఇక్కడ యెషయా గ్రంథంలో చూస్తాం కదా. 50వ అధ్యాయం 6వ వచనంలో, ఉమ్మి వేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. యేసయ్య మీద 1కి 2 సార్లు ఉమ్మి వేయటం మనం చూస్తూ ఉంటాము. మరి ఈ రోజుల్లో అయితే ఎవరైనా ఒక మాట అంటేనే మొహాన పట్టుకొని సహించలేరు, దానికి ప్రతిగా ఇంకో కౌంటర్ వేస్తూ ఉంటారనమాట. మరి మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. అటువంటిది యేసయ్య ముఖం మీద ఊసినా కానీ ఆయన ఏమాత్రం మాట్లాడలేదు. ఆయనే చెప్తారు కదా, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమంటాడు. అది కొట్టడం కాదు కానీ సఫరింగ్ కంటే షేమ్ చాలా భయంకరమైనదండి. మొదటిగా ఆయన అవమానాల ద్వారా నడిపించబడిన తర్వాత మరి శ్రమలకు అప్పచెప్పటం చూస్తూ ఉంటాము. షేమ్ అనుభవించిన తర్వాత సఫరింగ్స్ యేసయ్య నీ కోసం నా కోసం అనుభవించడం మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 28, 29, 30లో చూసినట్లయితే ఆయన వస్త్రాన్ని కూడా తీసేస్తారండి. ఆయన ధరించిన వస్త్రాన్ని తీసి ఎర్రటి అంగి అక్కడ తొడిగించడం మనం చూస్తూ ఉంటాం. తర్వాత మోకాళ్ళు, నీ యూదుల రాజా నీకు శుభమని అక్కడ మరి అపహాస్యం చేయటం మనం చూస్తూ ఉంటాం. మరలా రెండోసారి చూసినట్లయితే అక్కడ ఉమ్మి వేయటం మనం చూస్తూ ఉంటాం. 30వ అధ్యాయంలో ఆయన మీద ఉమ్మి వేసి అని. మరి ఎంత షేమ్ దేవుడు అనుభవించాడండి నీ కోసం నా కోసం. మనం ఒక్క మాట అంటేనే పడలేకపోతా ఉన్నాము. యేసయ్య ద్వారా ఈ శ్రమల దినాలలో మనం నేర్చుకోవాల్సింది, అవమానం ఎన్నైనా ఫేస్ చేయని గాక మనం మాత్రం మౌనంగా ఉండాలి. మన ముఖం మీదే మన అయిన వారే, కుటుంబస్తులే, బంధుమిత్రులే, అక్క చెల్లెళ్ళే, అన్నదమ్ముళ్ళే ఏమాత్రం అన్నా కానీ మరి యేసయ్య మనకి అన్ని విషయాల్లో మాదిరి. ఆయన ఏ రీతిగా మౌనంగా ఉన్నాడో ఏమాత్రం ముఖాన్ని దాచుకోలేదంటండి. మనం కూడా వారికి ముఖాన్ని చాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన మౌనంగా ఉంటే మన పక్షంగా ఆయన కార్యం చేసే దేవుడే ఉన్నాడు. ఆనాడు ఐగుప్తుల వారికి ఉన్న అవమానాన్ని గిల్గాలు వలె దొర్లించి వేసిన దేవుడు, నీవు నేను మౌనంగా ఉంటే నిశ్చయంగా ఎక్కడెక్కడ మనం అవమానం చెందామో అక్కడ మంచి ఖ్యాతిని, మంచి పేరును అనుగ్రహించునుగాక. నిమిత్తముగా మనం అవమాన చెందినప్పుడు మనమేమి భయపడాల్సిన అవసరం లేదు, దాగుకొనవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. నిశ్చయముగా దేవుడు ఒకానొక దినాన ఆయన వాగ్దానం చేసిన రీతిగా మరి మన అవమానాన్ని గిల్గాల్ వలె దొర్లించి వేస్తాడు. అవమానించిన వారి ముందు మంచి పేరు కలుగజేసి వృద్ధి పొందించి మన క్షేమం విస్తరింపచేయునుగాక. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రభు కృప మనందరికి తోడైండునుగాక. ఆమేన్.